శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శ్రావణ మాసం మాత్రం జూలై 10వ తారీఖు వరకు ఆషాఢ మాసం ఉంది. ఆగస్టు 11వ తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం. తెలుగు మాసాల ప్రకారం, మన ఇంగ్లీష్ మాసాల ప్రకారం ఆగస్టు. ఈ మాసంలో రవి శుక్ర కుజుల సంచారం మనకి కర్కాటక రాశి నుంచి సింహరాశికి, ఎందుకంటే కుజుడితోటి రవి శుక్రుడు కూడా కలవడం, దీని మూలంగా కొంచెం మేషరాశి వారికి పంచమ స్థానం అయినటువంటి సింహరాశిలో ఈ కుజగ్రహ సంచారం వలన, అందున రవి శుక్రులు కూడా ఉండేటప్పటికీ పిల్లల గురించి కొంచెం ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అందుచేత మేషరాశి వారు పిల్లల గురించి ఆందోళన తగ్గాలి అంటే గనక కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకుని మీరు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం సందర్శించుకోవడం కానీ, భుజంగ ఆది శంకరాచార్య విరచిత భుజంగ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం వలన కొంత మీకు మనశ్శాంతి లభిస్తుంది. దాంతోపాటుగా కొద్దిగా ఉదర సంబంధిత వ్యాధులు ఒకటి బయటపడతాయి. చిన్నవే, పెద్దగా ఏమీ లేవు. చిన్న ఇబ్బందులు కొంత, ఈ గ్యాస్ ట్రబుల్ అని, లేకపోతే ఏదో ఒకటి కడుపు నొప్పనో, కొంచెం ఉదర సంబంధిత స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, పిల్లలకైనా సరే మేషరాశి వారికి ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. దీనికి కూడా మనం ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మంచిది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. అలాగే కుటుంబంలోని వారందరూ కూడా, కుటుంబ స్థానంలో రాహు సంచారం కదండి, అందుకని కుటుంబంలోని వారందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి దుర్గా సూక్తాన్ని, మహాలక్ష్మి పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మేషరాశి వారికి లాభస్థానంలో గురువు వక్రగతిని సంచారం, దశమంలో శని సంచారం మూలంగా కొంచెం ప్రమోషన్లు అవి చేతికి రావడానికి కాస్త ఆలస్యం అవుతోందని చెప్పి కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే జీతం పెరిగినా కూడా పెద్ద సంతృప్తిగా అనిపించదు. ఎందుకంటే కొంత వక్రగతి శని సంచారం స్వక్షేత్రంలో ఎవరింట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది కదండి, అలాగే శని బలం కూడా ఎక్కువగా ఉంది. అంచేత కొంత ఇలాంటి ఇబ్బందులకు గురవకుండా ఉండాలి అంటే మనశ్శాంతి కోసం మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక అష్టమకేతు సంచారం, ఈ అష్టమకేతు వలన ఏదైనా ఒక పని మొదలెట్టేటప్పటికి ఏమవుతుందంటే ఆదుర్ద ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ఆదుర్దాలో ఏదో ఒక రేఖ టెన్షన్లో, గ్యాస్ట్రిక్ ట్రబుల్, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ అనేది సెన్సిటివ్, చాలా తొందరగా ఇబ్బందులకు గురి చేసేది స్కిన్. ఈ స్కిన్ సమస్యలు ఒకటి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంచేత అలాంటి ఆదుర్దాలు పడకుండా కుటుంబం వారితో కూడా కొంచెం మనశ్శాంతితో మెలుగుతూ, ఈ కుజ సంచారం వల్ల పిల్లల గురించి ఒత్తిడికి మీరు గురవకుండా, అలాగే ఆఫీసు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మొత్తం మీద మేషరాశి వారు ఈ మాసం అంతా కూడా చక్కగా దుర్గా సూక్తాన్ని, మహాలక్ష్మి పూజని చేసుకోవడం వల్ల గురుబలం, శనిని అధిగమించే శక్తి మనకి దుర్గా సూక్తం వల్ల లభిస్తుంది. ఈ కుజుడు రవి శుక్ర సంచారం వలన కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనకి ఆదిత్య హృదయం కూడా మనకి బలం వస్తుంది. చేత మేషరాశి వారందరూ ఈ పరిహారాన్ని పాటించుకుంటూ ఈ మాసం అంతా సంతోషంగా ఉండండి. దానికి తోడు ధనం కొంచెం ఖర్చు అవుతుంది, శ్రావణ మాసం కూడా కదా, చేత అదే కాకుండా కొంత ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాస్త దాన్ని వెనక ముందు కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇక ఇంట్లోని పెద్దవాళ్ళ పట్ల కొంత ఒక్కొక్కసారి అసహనం, ఒక్కొక్కసారి భయభక్తులు, మరొకసారి వాళ్ళ ఆరోగ్యాల మీద భయం కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ఆందోళన పడగక్కర్లేదు. మీ ఇంట్లో అన్ని సకల శుభాలు కలుగుతాయి. సంతోషంగా ఉండండి. స్వస్తి.